ఫణిభూషణ్ రావు గారు, మనమేదో సగం ఆస్తి గేలనేస్తే ఆ శ్రీరామచంద్రుడు మొత్తం ఆస్తి డబ్బు మా అమ్మాయికి ఇచ్చేసి తనకు తానే తీర్పు చెప్పుకొని వనవాసం వెళ్ళిపోయాడండి. నా మనవడిని తీసుకెళ్లి మా అమ్మాయికి ఇచ్చేస్తా. బంగారయ్య, మీ అమ్మాయికి ఆస్తి డబ్బు దక్కాయని నువ్వు ఆనందపడుతుంది. ఆ కుటుంబం మీద పగ ప్రతీకారం తీర్చుకొని మేం సంతోషిస్తాం. అంటే అటు చూడు. ఒరే ఫణిభూషణ్ రావు, నువ్వు నా నెత్తిన పాలు పోస్తావు అనుకుంటే నాకే ద్రోహం తల పెడతావా? నువ్వు చేస్తున్న అన్యాయాలన్నింటినీ ఊళ్ళో వాళ్ళందరికీ తెలియజేస్తాను. అప్పటిదాకా నువ్వు ఉంటేగా కారణం. ఈ బంగారం తీసుకెళ్లి గోడౌన్లో పారాయి. నిన్ను నమ్ముకునేందుకు నాకు తగిన శాస్త్రం ఇచ్చావా? నన్ను క్షమించండి బావగారు. ఏం జరిగింది? ఇదంతా నా స్వార్థం కోసం చేసింది కాదు. ఆ ఫణిభూషణ్ రావు వాళ్ళ మనుషులు బాబుని అడ్డం పెట్టుకొని నా చేతిలా చేయించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాబుని కాపాడడానికి ఆయన అక్కడికి వెళ్లారు. వాళ్ళు ఏ ప్రమాదంలో ఉన్నారో ఏమో, వెళ్ళి కాపాడండి బావగారు. నువ్వు వస్తావని నాకు తెలుసు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి నీ మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది. ఫణిభూషణ్ రావు, నువ్వింతమంది రౌడీలతో పద్మవ్యూహం పన్నినా నిన్ను నీ వాళ్లను నేలమట్టం చేసి మా బాబుని తీసుకెళ్తాను. అంతటి మొనగాడివా? ఫణిభూషణ్ రావు, మీరందరూ కలిసి నన్ను మా అన్నయ్యని విడదీయాలనుకున్నారు. మా బాబుని అడ్డం పెట్టుకుని యావదాస్తి కాజేయాలనుకున్నారు. ఎవడు అడ్డం వచ్చినా సరే మా బాబుని నేను కాపాడుకుంటాను. ఒక్కసారి పైకి చూడు. ఆ తాడు వదిలితే ఆ పసివాడు ఎలా ముక్కలైపోతాడో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నేను కక్ష పడితే అది రావణ కాష్టంలా కాలుతూనే ఉంటుంది. ఆనాడు ఒక్క సహాయం చేయమని మీ అన్నయ్యని అడిగితే సంప మీద కొట్టి నన్ను అవమానించాడు. దానికి ప్రతీకారమే ఈ ప్లాన్. తాడు వదిలేయండిరా. ప్రాణాలతో పోవటానికి వీల్లేదు.
ఈ శ్రీరామచంద్రుడి కథ. ఆయన కాళ్ళ మీద పడి క్షమాభిక్ష వేడుకొరా. పోరా. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. కన్న తండ్రిని కళ్ళ ముందుంచుకుని ఇంతకాలం పెదనాన్న అని పిలిచాను. మచ్చలేని మీ జీవితానికి కళంకం ఆపాదించి ఘోరమైన పాపం చేశాను. వీడిని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు వీడిని కాపాడటానికి ఎవరొస్తారో చూస్తారు. వీడి తండ్రిని చంపిన చోటే వీడిని చంపేద్దాం. తీసుకెళ్ళండి. నీ భర్తను దారుణంగా చంపిన దుర్మార్గుల రక్తంతో నీ శిరోజాలు తడిపి నీకు మనశ్శాంతి, నీ భర్తకు ఆత్మశాంతి కలిగిస్తానని నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను.